నిన్న జాగృతి అధ్యక్షురాలు కవిత జోగులాంబ గద్వాల్ జిల్లా పర్యటన సందర్భంగా డికే అరుణమ్మ గారిపై విద్యపై చేసినట్టు వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే డికే అరుణమ్మ గారి గురించి మీకు తెలుసా అని అంటున్నా. డికే అరుణమ్మ గారు ఈ యొక్క ఆ గద్వాల నియోజకవర్గానికి శాసనసభ్యురాలైన తర్వాత ఏమేం చేసిందో ఒకసారి చూడండి. ఆమె ప్రతి మండల కేంద్రానికి జూనియర్ కళాశాల తెచ్చింది. అదేవిధంగా ఐటీఐ కళాశాల కానీ, డిగ్రీ కళాశాలలు కానీ, మహిళా డిగ్రీ కళాశాలలు కానీ గద్వాల నియోజకవర్గంలో మునిపెన్నడు ఏ నాయకుడు తేని విధంగా, ఏ నాయకురాలు తేని విధంగా మేడం తెచ్చింది. వాస్తవం కాదా? ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా రావడానికి మీ అయ్య మెడలు వంచి గద్వాల జిల్లా సాధించినటువంటి ఘనత డికే అరుణమ్మ గారిది. నెట్టెంపాడు ద్వారా 2 లక్షల ఎకరాలకు డిజైన్ చేసి దాదాపు 90% నిధులు మన యొక్క గద్వాల నియోజకవర్గం, మల్లంపూర్ నియోజకవర్గానికి నెట్టెంపాడు ద్వారా ఇవ్వాలనే సంకల్పంతోన ఆ రోజు కలిపితే మీ యొక్క అయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత 10% ఇవ్వకుండా ఈ రోజు నెట్టెంపాడు ముంచింది. వాస్తవం కాదా అంటున్నా. అదేవిధంగా అల్లంపూర్ విషయానికి వస్తే అల్లంపూర్ నియోజకవర్గానికి ఆయు పట్ట అయినటువంటి ఆర్డీఎస్ గురించి వీరోచిత పోరాటం చేసింది. ఎమ్మెల్యే కాకముందే ఇంత లావు రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఆ రోజు రాయలసీమ గుండాలు దాడి చేస్తే లెక్క చేయకుండా ఆ రోజు పోరాటం చేసింది. వాస్తవం కాదా అంటున్నా. అదేవిధంగా 2003లో ఆ రోజు బీఆర్ఎస్, గతంలో మీరు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ రోజు మీ అయ్య మా ప్రాంతానికి వచ్చి పాదయాత్ర చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తా అని ముంచింది. వాస్తవం కాదా? ఎందుకంటే 2003 ఒకటే అన్నాడు. ఏమన్నాడంటే, మనము ఆంధ్ర పాలకుల్లో ఉన్నాం, మనకు ప్రత్యేక తెలంగాణ వస్తే నేను ముఖ్యమంత్రి అయితే ఆర్డీఎస్ చివరాయకట్టు వరకు D40 వరకు నీళ్ళు ఇస్తా అని ఈ రోజు మోసం చేసి కేవలం తుమ్మిళ్ళ లిఫ్ట్ ప్రారంభించినాడు. తుమ్మిళ్ళ లిఫ్ట్ ప్రారంభించిన తర్వాత ఒకసారి ఆలోచన చేయండి. దేశంలో ఎక్కడైనా సరే లిఫ్ట్లు ఉంటే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉంటాయి. మన తుమ్మిళ్ళకు సంబంధించినటువంటి మల్లమ్మకుంట కానీ, ఒల్లూరు కానీ, జులకల్లు మన ప్రాంతంలో ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఇవ్వాలా. కానీ ఆ రోజు ఆ ఎన్నికల సందర్భంగా 2018లో హడావిడిగా ప్రారంభించి కేవలం మన ఫ్లడ్ వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి. దాని మూలాన 3 పర్యాయాలు గతంలో మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 3 సార్లు మన యొక్క ఆర్డీఎస్ కింద ఉన్నటువంటి పంటలు ఎండిపోతే మీరు పట్టించుకున్నారా? ఈ రోజు దొంగనాటకం ఆడి ఈ యొక్క లిక్కర్ లాని, లిక్కర్ డాను మన యొక్క తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఈ యొక్క ఢిల్లీలో లిక్కర్ దందా చేసి మన యొక్క తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పూడ్చింది. వాస్తవం కాదా అంటున్నా. ఈ రోజు మీరు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ రోజు డికే అరుణమ్మ గారు చేసినటువంటి దాంట్లో ఒక ఖాళీ గోరు కూడా మీరు సరిపోరు. వెంటనే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున, జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజల తరఫున ఖండిస్తున్నాం. జై హింద్, జై భారత్.